హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్. ఈరోజైతే రవ్వతో పాయసం చేశా అండి. ఇది చాలా క్విక్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఈజీగా 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోయే రెసిపీ అండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్, అలా టేస్ట్ విషయంలో నో కాంప్రమైజ్ అయ్యిందండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసేయండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నా అండి. నెయ్యి వేయడం వల్ల పాయసం రుచి అయితే మరింత పెరుగుతుంది. ఇప్పుడు నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే బాదం అలాగే జీడిపప్పు తీసుకుంటున్నాను. వీటిని అయితే సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని ఈ నేతిలో ఫ్రై చేసుకుంటున్నా అండి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. నేను అయితే కిస్మిస్ వేయట్లేదండి. కిస్మిస్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, మన స్వీట్ రుచిని అయితే డిస్టర్బ్ చేస్తుంది, అందుకోసమని నేను వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే కిస్మిస్ కూడా యూస్ చేయొచ్చండి. ఇదిగోండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఈ కలర్లో వస్తే సరిపోతుందనమాట, లైట్ గోల్డెన్ కలర్. ఇప్పుడైతే మనం వేయించుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పుల్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను అండి. ఇప్పుడు అదే పెన్లో 1 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ అంటారు, కొంతమంది దీన్ని సూజీ అంటారు, సూజీ రవ్వ అని కూడా అంటారనమాట. వీటిని లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇది కూడా కలర్ చేంజ్ అయిపోతుందండి, అందుకోసమని మనం కదుపుతూ వేయించుకోవాలి. ఒకేసారి వేసేసి అలా ఉంచేసాం అనుకోండి, ఒక చోటనే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతుంది అనమాట. అందుకని కదుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత ఉండల కింద కట్టేస్తుందండి, అందుకోసమని మనం వాటర్ వేసిన తర్వాత కదుపుతూ ఉండాలి. ఇదిగోండి, ఇలా ఎక్కడా కూడా ఉండలు లేకుండా కదుపుతూ ఉడికించుకోవాలండి. రవ్వ మొత్తం ఉడికిన తర్వాతనే అప్పుడు మనం పాలు వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. లేదు మీ దగ్గర వేడిపాలు ఉన్నా వేడిపాలైనా వేసుకోవచ్చండి. వేడిపాలు వేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది పాయసం. అంతేగాని పచ్చిపాలు మాత్రం యూస్ చేయకూడదండి, పచ్చిపాలు వేస్తే స్మెల్ బాగోదండి, అందుకోసం చెప్తున్నా అండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు పాలు వేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి తొందరగానే అయిపోతుంది. మనం పాలు వేసిన తర్వాత కూడా ఉండల కింద కట్టేస్తుందండి, మనం కదుపుతూ ఉండాలి. ఇది తొందరగా అయిపోతుందండి. ఒక 15 మినిట్స్లో మొత్తం రెసిపీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మనకి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు, స్వీట్ చేయాలనిపించినప్పుడు, లేదా ప్రసాదాలకి ఇలా క్విక్గా అయిపోయే రెసిపీ అయితే ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. మిల్క్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే కొంచెం రవ్వ కూడా మిల్క్లో కుక్ అయ్యి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం పంచదార వేసేసుకోవడమేనండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. లేదు మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనే వాళ్ళు అయితే కొంచెం ఒక 1/2 కప్పు వేసుకుంటే ఇంకా కొంచెం షుగరు కొంచెం స్వీట్గా ఉంటుందండి. స్వీట్ మీరు కొంచెం చూసి వేసుకోండి టేస్ట్ బట్టి. ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయింది కదండి. ఫైనల్గా అయితే ఇలాచీ కొంచెం దంచేసి ఇలాచీ వేసేస్తున్నాను. ఇలాచీ ఫ్లేవర్ కూడా పాయసం టేస్ట్ అయితే బాగుంటుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇదిగోండి, వేయించి పెట్టుకున్నా కదండి జీడిపప్పు బాదం పప్పు పలుకులు, ఇవైతే లాస్ట్లో వేసేయడమే అండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెంసేపటికి కొంచెం చిక్కబడుతుందండి, అందుకని కొంచెం పలుచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ పాయసాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పైన అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకోవడమేనండి. చాలా క్విక్గా అయిపోతుంది, అలా చేయడం ఈజీ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.